ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో సంఘముగా చేరి పరలోకపు సంగతులు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభాలు, వందనాలు. మనము మొదటి భాగముగా మొదటి ఆదివారం మనము ధ్యానించిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకనగా ఆ అంశమును అనుసరించి మాట్లాడుకోబోయే మరో అంశమే ఈరోజు ధ్యానించే భాగం. పాత సృష్టికి ఏమైంది, కొత్త సృష్టి యొక్క అవసరత ఏమిటి అనే భాగాన్ని మాట్లాడుకున్నాం. మరోసారి మిమ్మల్ని గుర్తు చేయడానికి లేక ఇప్పుడే వచ్చిన వారి కోసం, సృష్టి అనగా మనుషులు. క్రీస్తు పూర్వం మనుషులకి ఏమైంది? శాపగ్రస్తులయ్యారు, మరణమయ్యారు, శిక్షావిధికి లోనయ్యారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇది పాత సృష్టి అనగా క్రీస్తు పూర్వము మనుషుల యొక్క గతి. ఆ చివరి గడియలలో క్రీస్తు వచ్చి ఆయన అన్నాడు, నా యందున్నవాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందు ఉన్న ఎడల అంటే ఉండరన్నమాట. క్రీస్తునందు ఉన్న ఎడల అంటే ఏదో ఆబ్లిక్ట్, ఐదర్ దే విల్ బి స్టే ఆర్ నాట్, ఒకవేళ ఉంటారో లేదో అన్నట్టుగా మాట్లాడే పదం అది. ఉన్న ఎడల అన్నాడు గనుక క్రీస్తునందు అనగా క్రీస్తు శరీరమునందు, క్రీస్తు శరీరమునందు అనగా క్రీస్తు సంఘమునందు. క్రీస్తు సంఘం అనే బోర్డు పెట్టుకున్న దాంట్లో కాదు కానీ క్రీస్తు అనగా వాక్యం. వాక్యము గల సంఘములో ఉండిన ఎడలా, వాక్యమునందు ఉండిన ఎడలా వాడు నూతన సృష్టి. పాత సృష్టి మరణమైతే నూతన సృష్టి జీవం. పాత సృష్టి నరకముకు పోతున్నదైతే నూతన సృష్టి పరలోకానికి వెళ్ళుతున్నది. అంటే ఒక వ్యక్తి జీవము గలవాడుగా కావడానికి, ఒక క్రొత్త సృష్టి కావడానికి ఏం చేయాలని నేర్చుకున్న మొదటి భాగములో క్రీస్తునందు ఉండాలి అనగా దేవుని వాక్యము గల సంఘములో ఉండాలి. అన్ని సంఘాల్లో ఉంటాడు కానీ వాక్యము గల సంఘములోనే ఉండడు. కుల సంఘములో ఉంటాడు, మహిళా సంఘములో ఉంటాడు, యవనస్తుల సంఘములో ఉంటాడు, మేస్త్రి సంఘములో ఉంటాడు, అన్ని సంఘాలకు లోబడతాడు, అన్ని సంఘాలకు భయపడతాడు. కానీ ఈ వాక్యము గల క్రీస్తు సంఘానికే భయపడడు. అందుకే ఏమన్నాడంటే, అన్ని సంఘాలలో ఉంటావు, అన్ని సంఘాలకు లోబడుతావు, అన్ని సంఘాలకు ఫీజు కడతావు, అన్ని సంఘాలకు తల దించి లోబడుతావు, కానీ వాక్యము గల సంఘానికి, జీవము గల సంఘానికి, సత్యమునకు స్తంభమై ఉన్న సంఘానికి లోబడరు అని దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ లోబడిన ఎడల, ఆ సంఘమందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, వాడు జీవము గలవాడు, వాడు పరలోకానికి వెళ్ళేవాడు. ఇది మొదటి భాగం యొక్క సంక్షిప్త సమాచారం రీక్యాప్ చేసుకున్నాం. ఇక దాని వెంట ధ్యానించబోయే రెండవ అంశమే, పాతదే బాగుందా, అయితే ప్రమాదం ఏంటి?
పాతదే బాగుందా, ప్రమాదం ఏంటి? పాతదే బాగుందా? అయితే ప్రమాదం ఏంటి? మొదటి అంశమేమో పాతది ఏమైంది, కొత్తది అవసరత ఏంటి? ఈ రెండవ అంశం పాతదే బాగుందా, దానికి ప్రమాదం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచ క్రైస్తవ్యానికి చెప్పవలసిన అంశం, ప్రపంచ క్రైస్తవ్యం గ్రహించవలసిన అంశం, ఇది గ్రహించకపోవటం వలన జరుగుతున్న అనర్థాలు ఏంటో మనం ఆలోచించబోతున్నాం. ఇందుకు మన కోసమై దేవుడు రాయించిన తన గ్రంథములో ఒకే సందర్భాన్ని ముగ్గురి చేత రాయించిన దేవుడు, ఒకే సందర్భాన్ని ముగ్గురి చేత రాయించాడు. ఈ సందర్భాన్ని గురించి ఆరెవరో కాదు, మొదటి వ్యక్తి యేసు ప్రభు శిష్యుడైన మత్తయి గారు, రెండవ వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు కాదు కానీ యెరూషలేములోనే ఉన్నవాడు, రోమా ప్రభుత్వములో ఉన్నవాడు, శిష్యుడైన ఆంద్రేయకు సహోదరుడు. మూడో వ్యక్తి శిష్యుడు కాదు, యూదుడు కాదు, ఒక వైద్యుడు, అతని పేరే లూకా. యేసుప్రభును చూడలేదు, యేసుప్రభును చూడలేదు స్వయాన, కానీ అపోస్తులైన పౌలుతో ప్రయాణములో, సువార్త దండయాత్రలో తిరిగి తను బోధిస్తున్న హీబ్రూ భాషలోని ప్రసంగాలని గ్రీకు భాషలోనికి తర్జుమా చేస్తున్న క్రమములో క్రీస్తును గురించి అర్థమైంది అతనికి. క్రీస్తును గురించిన సువార్త అర్థమైంది, బాగా ఒంటికి ఎక్కించుకున్నాడు. ఈ సమాచారాన్ని, ఈ విలువైన సువార్తని నేనెందుకు నా దేశపు రాజుకి చెప్పకూడదు, అనగా రోమా పట్టణాన్ని పరిపాలిస్తున్న అధికారికి నేను ఎందుకు చెప్పకూడదు అని ఒక గ్రీకు పాండిత్యాన్ని కలిగినటువంటి గ్రీకు పాండిత్యం కలిగినటువంటి అతనికి ఈ సువార్తను రాస్తాడు. అతని పేరేంటో థియోఫిలాకు రాస్తాడు. ఈయన అధికారము కలిగిన, ఘనత వహించిన అధికారిగా ఉన్నటువంటి థియోఫిలా. ఈ ముగ్గురి చేత ఈ సమాచారాన్ని రాయించాడు. నాలుగవ వ్యక్తులమే మనం సంఘము గ్రహించటానికి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వాక్యం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్ట వెలితి కలుగును, చినుగు మరి ఎక్కువగును. నెంబర్ 1, పాత బట్ట కొత్త బట్ట. పాత బట్టకి కొత్త బట్ట ఎవడునో మాసిక వేయడు. ఈ పాత బట్టకి ఏమైంది? చదివిన వచనంలో పాత బట్టకి ఏమైంది? పాత బట్టకి ఏమైంది అంటే ఈ పాత బట్ట ఆల్రెడీ చినుగు పడింది. ఏం పడింది? చినుగు పడింది. ఉపయోగము లేకుండా చినుగు పడింది ఈ పాత బట్టకి. చినుగు పడిన దానికి కొత్త బట్ట మాసిక వేయడు, పాతదానికి కొత్త బట్ట మాసిక వేయడు. ఒకవేళ వేశాడు అనుకో, ఏమవుతుంది? ఈ చినుగు గింతుంది అనుకుంటే కొత్త బట్ట మాసిక వేసరికి ఈ చినుగు ఇంత పెద్దగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా నాశనం అయిపోతుంది. ఏది? పాత బట్ట. మధ్యలో పెట్టండి బాగా.
ఇది పాత బట్ట యొక్క పరిస్థితి. ఇక రెండవ సంగతి 17వ వచనం మాట్లాడుతున్నాడు. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పికిలి ఆ ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు కూడా పాడైపోవును. ఇందులో 2 విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటది? పాత తిత్తులు, కొత్త తిత్తులు. అనగా పూర్వకాలము ద్రాక్షారసాన్ని భద్రపరిచే ఆ పరికరాలను తోలుతో కుట్టినటువంటి, చర్మాలతో కుట్టినటువంటి సంచులు ఉండేవన్నమాట. ఆహారానికి ఉపయోగించే ఆ ద్రాక్షరసాన్ని ఆ తోలు సంచులలో భద్రపరుచుకునే వాళ్ళు. పాత తోలు సంచులలో క్రొత్త ద్రాక్షరసాన్ని పోయరు. ఒకవేళ పోశారు అనుకో, ఏమవుతుంది? తిత్తులు పికిలిపోతున్నాయి. అంటే ఆ తోలు సంచులు కుట్టి ఒక సంచిలాగా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ కుట్లు ఏమైపోతున్నాయి? పికిలిపోతుంది. తద్వారా ఏమవుతుంది? తిత్తి పాడైపోతుంది. అందులో ఉన్నటువంటి ద్రాక్షరసం కారిపోతుంది. ఇది 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఇదే సందర్భాన్ని ఇంకా చదువునానా? పాత తిత్తులు, కొత్త తిత్తులు, పాత ద్రాక్షరసము, క్రొత్త ద్రాక్షరసము. అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును. అయితే ఏం చేస్తారు మరి? కొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయుదురు. ఎవరు పోయుదురు? ఈ విషయాన్ని ఎవరు పోసేవారో, ఎవరు పోయాల్సిన వారో, ఇటు తిత్తిని ద్రాక్షారసాన్ని కాపాడేది ఎవరో అనే విషయాన్ని మార్కు గారు రాసిన సువార్తలో కనబడుతుంది కొంత సమాచారం. మార్కు సువార్త 2వ అధ్యాయము 21, 22 వచనాన్ని చూద్దాం. మనం ఏమనుకున్నాం? ముందుగా ఈ 4 గోడల మధ్యలో కూర్చున్న సంఘము కొరకై మాట్లాడుతున్న అంశం కాదు, యూనివర్సల్గా ప్రపంచ క్రైస్తవ్యం గుర్తించవలసిన అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రయోజనకరంగా మనకు అనిపించకపోవచ్చు, కానీ అందరూ గ్రహించవలసిన విషయాన్ని మనం ఇక్కడ డెలివరీ చేస్తున్నాం. చదువునానా? ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువైపోతుంది. ఇది సేమ్ టు సేమ్ మత్తయిలో అలాగే ఉంది, మార్కులో కూడా అలాగే ఉంది. రైట్. నెక్స్ట్ వన్. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమును పోయడు, ఒకవేళ పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును. ఇది కూడా సేమ్ టు సేమ్ ఉంది, రసం కూడా పారిపోతుంది, ఇది కూడా సేమ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో అది చదువునానా? 22వ వచనం. పోసిన ఎడల ఆ తిత్తులు పిగుల్చును, రసము తిత్తులను చెడిపోవును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను అని చెప్పాను. ఎవరు పోయాలి? ఎవరో పోసేవాళ్ళు పోయాల్సిన పనిని చెప్తున్నాడు. ఈ సందర్భములో 2 చేయకూడని పనులు చెప్తున్నాడు, 1 చేయాల్సిన పని గురించి చెప్తున్నాడు. ఏది చేయకూడని పని? పాత బట్టకి కొత్త బట్ట మాసిక వెయ్యొద్దు. వేస్తే నష్టమేంటి?
పాత బట్టను నాశనం చేస్తాం, కన్ఫామ్. చినుగు ఎక్కువైపోద్ది కదా, ఇంకా పనికి మాలింది అయిపోద్ది. నెంబర్ 2, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయొద్దు. ఇది చెయ్యకూడని పనులు. 3వ పని ఏంటి? కొత్త తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్నే పోయాలి. ఇది చెయ్యాల్సిన పని, అది చెయ్యకూడని పని. అయితే ఇక్కడ ఈ పాత బట్ట ఏంటి, అసలు కొత్త బట్ట ఏంటి అని తెలియకపోతే పాతదానికి కొత్తదాన్ని మాస్కేసి ఏమైపోద్ది? పాత బట్ట చింపేసే వాళ్ళము, చినుగు ఎక్కువ చేసే వాళ్ళము అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ బట్ట అంటే ఏంటో తెలియాలి కదా మనకు. బట్ట అంటే ఏంటో తెలియాలి కదా. ఈ బట్ట యొక్క అవసరత ఎక్కడ ఏర్పడిందో, ఈ బట్ట యొక్క అవసరత ఏంటో కూడా మనకు తెలియాలి కదా. అయితే ఈ బట్ట యొక్క అవసరత ఏంటి, దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది, దీని గురించిన ఆలోచన ఎందుకు మనం చెయ్యాలి? ఎస్, ఆదికాండము ఇంకో విషయాన్ని మాట్లాడాలి. ఇక్కడ ఈ కొత్త తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయాలి. ఇంకొక వ్యక్తిని మర్చిపోయింది చూడు. ఎవరిని? లూకా రాసినటువంటి సువార్తికుని దగ్గరికి వెళ్ళాలి కదా. లూకా సువార్త 5వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు రాసుకోండి. ఇందులో 39వ వచనాన్ని మనం చదువుకుందాం. పైన అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. 39వ వచనాన్ని మనం చదువుదాం. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే దాన్ని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదని చెప్పెను. ఇక్కడ లూకా సువార్తికుని చేత రాయించిన దాంట్లో మరొక నూతన సమాచారాన్ని అందిస్తున్నాడు. ఏంటో నూతన సమాచారం? ఏది చేయమని చెప్తున్నాడో, ఏది చెయ్యొద్దని చెప్తున్నాడో అది మనుషులు కావలసుకొని చేస్తున్నట్లుగా, చేయమని చెప్తున్నది చేయకుండానట్లుగా కనబడుతుంది. ఏం చెప్పాడు? పాత బట్టకి కొత్త బట్ట మాస్క వేయొద్దు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయొద్దు. అయితే కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలి అని దేవుడు చెప్తే మనుషులు ఏం చేస్తున్నారు? పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడు ఎవడునూ లేడు. ఆ తర్వాత ఏమంటాడట వాడు? పాతదే మంచిగుంది, పాతదే. ఇది ప్రమాదం. అసలు పాతదే మంచిగుంది. అందుకే మన టైటిల్ ఏమన్నాం? పాతదే బాగుందా, అయితే ప్రమాదం ఏంటి? మరి బాగుంటే దాంతో ప్రమాదం ఏంటి? ఇది మన అంశం. పాతదే బాగుందన్నాడు కదా, మరి దాంతో ప్రమాదం ఏంటి? ఇప్పుడు బట్ట కోసం ఆలోచించడానికి బైబిల్లోకి వెళ్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనానికి వెళ్తే మానవ ఉత్పత్తి, మనుష్య జాతి, మనుషులు నివసించే ప్రారంభపు దశలోనికి వెళ్తున్నాం. 2వ అధ్యాయము 25వ వాక్యం. 2వ అధ్యాయము 25వ వాక్యం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారు ఇద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఇది ప్రారంభపు మనుషుని స్థితి, సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ సమయములో, ఈ టైములో ఆదాము, హవ్వ, దేవుడు వీళ్ళు కలిసి ఏదెను తోటలో సంచరిస్తున్న యథార్థమైన కాలం అది, నిష్కల్మషమైన కాలం అది. దేవుని ముందు వారు నిలబడుతున్నారు, వారు దేవుని ముందు నిలబడుతున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా కలిసి ఏదెను తోటలో సంచారం చేస్తున్నారు. అప్పుడు వారికి ఎందుకు చేస్తున్నారంటే సిగ్గు అనేది వాళ్ళకి లేదు. 3వ అధ్యాయము 7వ వచనానికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటంటే,
ఇలా యథార్థంగా సిగ్గు ఎరగని వారుగా దేవుని ఎదుట దేవుని ముందు నిలబడుతున్న వారుగా దేవునితో సంచారం చేస్తున్న వారుగా ఉంటున్న వీళ్ళకి మధ్యలో అపవాది ప్రవేశించాడు. సర్పవేషములో వచ్చేశాడు, తినవద్దు అన్న పండు తినిపించేశాడు. తద్వారా ఏం జరిగింది? 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులం, మాకు బట్టలు లేవు, మాకు వస్త్రాలు లేవు, మా దిశములు కనబడుతున్నాయి అని సిగ్గుపడుతున్నారు. చూసావా? అంటే ఏం పోయింది? సిగ్గు ఎరగని వారుగా ఉన్న వీళ్ళు సిగ్గుపడే పరిస్థితికి వచ్చేసింది. సిగ్గుపడుతున్నారు. సాయంత్రం చల్లబూటున ఆయన వచ్చేస్తాడు. సాయంత్రం చల్లబూటున ఆయన వచ్చేస్తాడు. వచ్చేలోపు దిశములకు సిగ్గు కనబడకుండా వస్త్రాలు కప్పుకోవాలి, ఈ సిగ్గును కప్పుకోవాలి. ఇది దేంతో వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించి చేసిన తప్పు వల్ల వీళ్ళకి వస్త్రాలు అవసరత వచ్చింది, బట్టల అవసరత వచ్చింది. ఆయన చల్లబూట వచ్చేలోపే మేమే డ్రెస్ తయారు చేసుకోవాలి అని ఎటు చూసి అంజూరపు చెట్టు ఆకులు పెద్దగా ఉండటం వల్ల ఇస్తారాకులాగా కుట్టుకొని వాళ్ళు డ్రెస్సు తయారు చేసుకున్నారు. కానీ ఆయన ముందు నిలబడే అంతగా, కప్పుకునే అంతగా ఆ డ్రెస్సు లేదు. 7వ వచనములో ఆయన ముందు నిలబడే అంతగా డ్రెస్సు లేదు. చదువునానా? అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా, తమకు వస్త్రములుగా, తమ సిగ్గును కప్పుకోవడానికి, తాము చేసిన పాపాన్ని కప్పుకోవడానికి, ఆయన ముందు నిలబడడానికి వాళ్ళు ఏం చేశారు? ఒంటికి కప్పుకునే వస్త్రముల అవసరత ఏర్పడింది, బట్ట అవసరత ఏర్పడింది. కానీ వారు చేసుకున్న అంజూరపు ఆకులతో కుట్టుకున్న దాంతో ఆయన ముందు నిలబడే అంతగా కప్పుకోలేకపోయారు, ఆయన ముందుకు వచ్చేంతగా కప్పుకోలేకపోయారు. చివరికి రానే వచ్చేశాడు. చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆయన ముందుకు రాలేరు, అలాగే దాక్కున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? 21వ వచనం. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ దేవుడే వారి ఒంటిని కప్పడానికి చర్మపు చొక్కాయిలను, అనగా చర్మముతో వస్త్రాన్ని, దిశములను కప్పడానికి, సిగ్గును కప్పడానికి, వారు చేసిన పాపముతో వచ్చిన దాన్ని కప్పడానికి, తమను ముందు నిలబడడానికి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెడదాం. ఈ భూమి మీద ఫలవృక్షాలు అన్నీ ఉన్నాయి కదా, అవి ఎలా మొలిసినాయి? ఫలవృక్షాలు అన్నీ ఎలా మొలిసినాయి? దేవుడు ఆజ్ఞాపించగా, ఇంకా దేవుడి నోటి మాట ద్వారా, ఇంకా ఎలా వచ్చినాయి? నెంబర్ 2, మనం తింటున్న మేకలు, కోళ్ళు, ఇవన్నీ కూడా జంతువులు, ఎద్దులు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అంతలో కూడా మీరు బైబిల్ చూస్తారు, ఇక నిజమైన సమాధానం చెప్తారు, ఇక తప్పది. మనమే చూద్దాం. ఆది కాండము 22వ వచనం, 20వ వచనం, 21, 22, 24 చదువునానా? 24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. ఈ జంతువులను, మేకల్ని, కోళ్ళని ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. భూమికి ఎవరు చెప్పారు? ఓ భూమి, సకల జంతువులను పుట్టించుకో అన్నది. అంటే భూమి సకల జంతువుల్ని పుట్టించింది.
అచ్చం అలాంటి ప్రశ్నే. చేపలని ఎవరు పుట్టించారు? తెలిసిపోయింది, క్లూ తెలిసిపోయింది. 20వ వచనం, జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. అనగానే ఏమైపోయింది? పుట్టించింది. జలములో ఉన్న వాటిని జలములు పుట్టించాయి, భూమి మీద ఉన్న వాటిని భూమి పుట్టించింది కదా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని? సిగ్గు కనబడి దేవుని ముందు నిలబడలేకపోతున్న ఆదాము అవ్వలు దిశములు కనబడుతుండగా దేవునికి చాటుగా దాచుకుంటుంటే దేవుడు, ఓ భూమి, మా కొడుక్కి ఆదాముకి హవ్వకి ఒక మంచి షూట్ తయారు చేసి పెట్టు అంటే పెట్టకపోవునా? పెడుతుండే కదా. ఆకాశమా, ఒక డ్రెస్ కింద పడేసాయి మావాడికి అంటే పడేయకపోనా? పడేస్తుండే. కానీ ఇక్కడ ఏమైపోయింది? పాపము చేసిన ఇతడికి, ఈ పాపము ద్వారా దూరమైన ఇతడికి ఏం చేయాలనుకున్నాడు? తనకు దగ్గరగా రావడానికి, తనకు సమీపముగా రావడానికి ఏం చేయాలనుకున్నాడు? తన పాపము కోసం ఒక జంతువును బలి ఇచ్చేశాడు. దేన్ని? పాపము కోసం జంతువును బలి ఇచ్చేశాడు. ఏదేను తోటలో పాపము చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నా, దేవుని ముందట నిలబడే అవకాశాన్ని పోగొట్టుకున్నా, దేవుడున్న లోకములో ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం పోగొట్టుకున్నా ఆ మనుష్యునికి దేన్ని బలి ఇచ్చేశాడు? జంతువులను బలి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని ఎబ్రీ గ్రంథకర్త చేత దేవుడు రాయించిన మాట, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అనగా మానవుడు పాపి అయి దేవుని ముందు నిలబడలేకపోతున్న వాడి కోసం, దేవుడి ముందు నిలబడే దానికోసం, దేవుడున్న లోకములో ఆయన దగ్గరికి వెళ్ళడాని కోసం క్రీస్తు పూర్వమే పాప ప్రక్షాళన కోసం, చేసిన పాపమునకు క్షమాపణ కోసం ఏం నియమించాడు దేవుడు? పశువుల రక్తాన్ని నిర్ణయించాడు. ఈ పశువుల రక్తము ద్వారా చేసిన పాపమునకు క్షమాభిక్ష అని చెప్పి పాపులైన మనుష్యులకి రక్షణ ప్రణాళిక కోసం క్రీస్తు పూర్వం జంతువుల బలిని ప్రవేశపెట్టిన దేవుడు. అది ప్రారంభము మనుషుల రక్షణ కొరకై దేవుడిచ్చిన ప్రణాళిక. చదువునానా? మరియు ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. నా ముందు నిలబడలేకపోతున్న ఆదాము అవ్వలకి జంతువు యొక్క బలి అర్పించకుండా, ప్రాణం తీయకుండా వాడు సిగ్గును కప్పుకోలేకపోయాడు కదా. అంటే బట్ట అవసరత ఎక్కడ ఏర్పడింది? పాపములో పడిన వ్యక్తి పాప క్షమాపణ కోసం ఒక వస్త్రము ధరించటం అనే అవసరత ఏర్పడింది. అనగా వస్త్రము అనగా ఏంటో యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 61 10వ వచనం. 61 10వ వచనం. ఓకే. ఆయన రక్షణ వస్త్రమును వారికి ధరింపచేసి ఉన్నాడు. అనగా రక్షణ కొరకు ఆయన ఏర్పరిచిన పద్ధతి, రక్షణ కొరకు ఆయన నియమించిన నిబంధన, రక్షణ కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఏంటన్నమాట? అది వస్త్రము, బట్ట.
నిజంగా దీని ద్వారా మనిషికి క్షమాపణ కలుగుతుందా అని ఆలోచిస్తే లేవి కాండము 4వ అధ్యాయము 20వ వచనం, లేవి కాండము 4, 5, 6, 7 అధ్యాయాలంతా చదివితే మానవుని పాప క్షమాపణ కోసం నియమించిన పద్ధతి, నియమించిన ధర్మం, నియమించిన నిబంధన పశువుల బలులు, పశువుల రక్తాన్ని చిందించి విమోచన కలిగించాలి, రక్షణ పొందాలి. అది క్రీస్తు పూర్వమే దేవుడు రక్షణ ప్రణాళిక కోసమై నియమించిన నిబంధన. చదువునానా? అతడు పాప పరిహారార్థ బలికి కోడెను చేసినట్లు మీరు చేయవలెను, దీనిని చేయవలెను. అట్లే యాజకుడు దాని నిమిత్తము, వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడు క్షమాపణ కలుగుతుంది? ఒక బలి పశువు, ఒక పశువు బలి ఇవ్వగా ప్రధాన యాజకుని చేత క్షమాపణ కలుగుతుంది. అలాగే ఇంకొక వచనాన్ని లేవి కాండము 4వ అధ్యాయం 26వ వచనం, 4వ అధ్యాయం 26వ వచనం. అంటే క్రీస్తు పూర్వము పాప క్షమాపణ కోసం ఆయన ఏర్పరిచిన కార్యక్రమం, బలులు, పద్ధతులు, ఆచారాలు, పండుగలు, ఇవన్నీ కూడా మనిషి పాప క్షమాపణ కోసమై క్రీస్తు పూర్వకాలములో నియమించిన రక్షణ వస్త్రం, రక్షణ బట్ట. ఆ పండుగలన్నీ, ఆచారాలన్నీ, పద్ధతులన్నీ, యజ్ఞాలు, బలులు, ఈ యాజకత్వాలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో క్రీస్తు పూర్వకాలం మనుషుల రక్షణ కొరకై నియమించబడిన నియమాలు, పద్ధతులు. చదువునానా? సమాధాన బలి పశువు యొక్క దీని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అలాగే 31వ వచనం, మరియు సమాధాన బలి పశువు యొక్క కొరువును తీసినట్లే దీని క్రొవ్వంతయు తీయవలెను, యెహోవాకు ఇంపైన సువాసన ఆగ్రహించును. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా క్షమాపణ కలుగును. అంటే ఒక మనిషి పాప క్షమాపణ కోసం క్రీస్తు పూర్వం ఏం ప్రవేశపెట్టాడు? బలులు ప్రవేశపెట్టాడు. ఈ బలులన్నీ కూడా దేని ద్వారా ప్రవేశపెట్టాడు? మోషే ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ఈ బలులు అర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ బలుల ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అన్నాడు కదా, మరి పాపక్షమాపణ కలిగిందా ఈ పాత పద్ధతి ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, అనగా పాత వస్త్రము లేక పాత బట్ట అనగా క్రీస్తు పూర్వము మనుషుల పాపక్షమాపణ కోసం నియమించబడిన చట్టం, నియమించబడిన ఆజ్ఞలు, నియమించబడిన పద్ధతులు. నేను కొన్ని వీడియోలు పంపించాను, రెడీగా పెట్టండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే పాపములను తీసివేసిందా? తీసివేయలే. పాత నిబంధన ప్రకారముగా నియమించబడిన, పాత నిబంధన ప్రకారంగా ఏర్పాటు చేయబడిన, ధర్మశాస్త్ర ప్రకారంగా పాప క్షమాపణ కోసం విధించిన ఆజ్ఞలు
ఏర్పాటు చేసిన పండుగలు, అమావాస్య పున్నాలు, ఏటేట బలులు ఇవేమైనా మనిషికి క్షమాపణ కలిగించిందా అంటే క్షమాపణ కలిగించలే. క్షమాపణ కలిగించకపోగా ఏమైందో చివరిగా ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు రాసుకోండి. నా కోసం 11, 12 వచనాలు చదవండి. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చినందున దాని చేత నన్ను చంపెను. చాలు ఒక్క నిమిషం. దేని చేత మనిషి చనిపోయాడు? పాపము చేసిన మనుషులకి క్షమాపణ ఏ ధర్మశాస్త్రముతో కలగాలని దేవుడిచ్చాడో, పాప క్షమాపణ కోసమై ఏ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రమే మనుషుల్ని ఏం చేసింది? చంపేసింది. 5వ వచనం చదవండి. అందులోనే రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండి లేక 7వ వచనం చదువున్నాను 7. కాబట్టి ఏమందుమో ధర్మశాస్త్రం పాపమయ్యిందా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయెను. ఆశించవద్దను శాస్త్రము చెప్పిన ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోయెను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము చచ్చిపోయినదే. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించింది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైనదిగా కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను దేని చేత చచ్చింది? దేని చేత క్రీస్తు పూర్వమందున్న మనుషులు చనిపోయారు? ఈ మాట చెప్పాలి. దేని చేత క్రీస్తు ముందున్న వారు దేని చేత చనిపోయారు? దేని చేత చనిపోయారు? 7వ వచనం. కాబట్టి మేము ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలిసింది అన్నాడు కదా. ఇప్పుడు మరొక సందర్భాన్ని, ఇదే రోమీలు రాసిన పత్రిక తెలియాలి. పాతది యొక్క ప్రమాదం ఏంటో తెలియాలి. లేకపోతే మనము దీన్ని అతికి ఏం చేస్తామంటే చినుగు ఎక్కువగా చేస్తాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏం చేసింది? ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రము ఏం చేసింది అంటే చంపేసింది. అందరిని కూడా ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలను అనుసరించలేక, పాటించలేక, ఆ ధర్మశాస్త్రం యొక్క ఆచారాలే, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలే, పాప క్షమాపణ కోసం ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే అందరిని ఏం చేసింది? చంపేసింది. రక్షణ కొరకై ప్రారంభములో దేవుడు ఏర్పరిచిన చట్టం, చంపేసింది. చదువునానా? ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడలేదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. అదే 4వ అధ్యాయం 14వ వచనం. అంటే ధర్మశాస్త్రము, పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు దేవుడు అనంటే పాప క్షమాపణ కోసమై దేవుడు నియమించిన మొదటి చట్టం, మొదటి నిబంధన, మొదటి పద్ధతి. దాని ద్వారా రక్షణ కలగలేదు, క్షమాపణ కలగలేదు, పైగా ఏమైపోయింది? అందరినీ చంపేసింది. చదువునానా? ధర్మశాస్త్ర సంబంధులు
వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమే లేకపోవును. బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రము లేకపోతే ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ఏ ఉగ్రతని? ఏ ఉగ్రతని? మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఏ ఉగ్రతని? ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. 3వ అధ్యాయము 7వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన పరిచయులుగా, శాస్త్రులుగా, క్రీస్తు పూర్వకాలం క్రీస్తు వచ్చే నాటికి ఉన్న మనుషులతో బాప్తీసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏం పుట్టిస్తుంది ధర్మశాస్త్రం? ఉగ్రతను పుట్టిస్తుంది. ఏంటా ఉగ్రత? చదువునాన్న త్వరగా. పరిచయులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చును చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఒక్క నిమిషం. అంటే మనుషులకి క్రీస్తు పూర్వం, క్రీస్తు వచ్చే నాటికి, క్రీస్తు కంటే ముందుగా ఉన్న ధర్మశాస్త్రముతో ఏమవుతుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ఉగ్రతను పుట్టిస్తుంది. ఈ ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడు? ధర్మశాస్త్రమా? ఈ ఉగ్రత నుండి తప్పించడానికి బలులా? ఈ ఉగ్రత నుండి తప్పించడానికి ధర్మశాస్త్రం ఇక ఆచారాలా అని బాప్తిసం ఇచ్చి యోహాను గద్దిస్తూ బుద్ధి చెబుతూ బాప్తిసం ఇస్తున్నాడు. ఏంటా ఉగ్రత? మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. ఏంటి ఆ ఉగ్రత? అర్థం కావాలి. పాతదే మంచిదైతే ప్రమాదమేంటి? అదే మంచిదైతే ప్రమాదమేంటి? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను తప్పించుకోవడానికి సేమ్ స్టోరీ ఇక్కడ మాట్లాడుతుంది. ఉగ్రత ఏంట? ఉగ్రత అంటే నరకం. ఏంటది? నరకం. అంటే నరకమునకు వెళ్ళువారిగా, నరకమైన శిక్ష విధించబడిన వారుగా ఎవరైనా అండి? ఎవరయ్యారు? ఒక మనిషి నరకపాత్రుడుగా చేసిందేంటి? ఒక మనిషికి నరకమనే ఉగ్రత విధించిందేంటి? నరకమనే ఉగ్రత విధించిందేంటి? ఆజ్ఞ, ధర్మశాస్త్రం, పాత నిబంధన. క్రీస్తు పూర్వకాలములో రక్షణ కొరకై దేవుడు నియమించిన చట్టం ఏం చేసింది? నరకమునకు దారి తీసింది. ఇది పాత రక్షణ ప్రణాళిక. దీన్ని పాత బట్ట అన్నారు. ఇది సిగ్గును కప్పుకునే బట్ట, పాపాన్ని తొలగించుకునే బట్ట, దేవుని ముందు నిలబడే బట్ట, దేవుడున్న లోకానికి తీసుకుపోయే పాత వస్త్రం, పాత చట్టం, పాత నియమాలు, పాత నిబంధన దేవుని ముందు నిలబెడుతుందా అని ఆలోచిస్తే పాపములు పడగొట్టింది, చంపేసింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఎవరు చంపేశారు? అపరాధముల చేత. ఎవరు చంపేశారు? పాపముల చేత. ఇది పాపమని, ఇది అపరాధమని చెప్పింది ఎవరు? ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం చెప్పకపోతే నేను అపరాధిని కాను, పాపిని కాను. ఇది వచ్చేదాకా పాపం ఉంది కానీ పాపమని ఆరోపించబడలే. ఇది వచ్చేదాకా అపరాధం జరుగుతుంది కానీ అపరాధం అని చెప్పి ఆరోపించబడలే. ఇది వచ్చి నువ్వు పాపివిరా అన్నది. అయ్యా నీ దండం పెడతా, పాపిని కరెక్టే, మరి నేను ప్రక్షాళన చేసుకోవడానికి ఏం చేయాలి? మేకను కొయ్, ఏటేటా బలులు అర్పించు. ఏం పాపం చేశావు? పలాంది చేశాను, పలాని దూడను కొయ్. ఏం పాపం చేశావు? పలాని పాపం చేశాను, పలాని దూడను కొయ్. యాజకుడు తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో రక్తాన్ని చూపిస్తాడు. అప్పుడు నీకు క్షమాపణ కలుగుద్ది, అప్పుడు నీకు క్షమాపణ కలుగుద్ది, అప్పుడు నీకు క్షమాపణ కలుగుద్ది అని ఈ ధర్మశాస్త్రం చెప్పింది. ఈ ధర్మశాస్త్రం చెప్పింది. ఇందులోని నియమాలు, ఇందులోని ఆచారాలు, ఇందులోని పండుగలు, ఇందులోని పద్ధతులు ఒక మనిషిని
క్షమించువాడిగా చేయడానికి దేవుడిస్తే ఆ ధర్మశాస్త్రమే పాటించలేక, అనుసరించలేక, చెయ్యలేక ఓడిపోయిన మానవ సమాజముగా ఉగ్రతకు లోనయ్యారు, నరకానికి పాత్రులయ్యారు. అందరూ కూడా చచ్చిపోయారు, అనగా అందరూ కూడా నరకములోనికి వెళ్ళుతున్నారు. అది దేంతో జరిగింది? పాత రక్షణ ప్రణాళికతో జరిగింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ రక్షణ ప్రణాళిక జరిగిన ఈ క్రమములో యేసుక్రీస్తు వారు ఇనిషియేట్ తీసుకున్నాడు. అయ్యో, దేంతో పవిత్రులైతారనుకున్నామో, దేంతో విడుదల పొందుతారనుకున్నామో, దేంతో క్షేమం కలుగుద్ది అనుకున్నామో అదే వారి పాలిట పాపమైంది కదా, అదే వారి పాలిట నరకమైంది కదా అని దేవుడు ప్రణాళిక రూపొందించాడు. గలతీ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎస్, గలతీ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయము 4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఏమైంది? కాలము పరిపూర్ణమైంది. ఏ కాలం పరిపూర్ణమైంది? ధర్మశాస్త్రముతో ఏది చెయ్యాలనుకున్నాడో అది చెయ్యలేక పూర్తిగా ఏమైపోయింది? సంపూర్ణంగా పాపము నిండిపోయింది. పాప ప్రక్షాళనకి ఇంకా ఛాన్స్ అనేది లేదు. ఒక్కసారి దేవుని వాక్యములో ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచన 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. ఏ ధర్మశాస్త్రమును ఇవ్వాలి, ఏ ధర్మశాస్త్రముతో పరిశుద్ధులు చేయాలనుకున్నాడో ఆ ధర్మశాస్త్రమే, ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలే, ఆ పరిశుద్ధమైన ఆచారాలే, ఆ పరిశుద్ధమైనటువంటి నిబంధనలే, ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలే ఏం చేసింది? వాళ్ళని చంపేసింది, నరకపాత్రులు చేసింది. ఇక లాభం లేదు. అప్పుడు పాత చట్టాన్ని తొలగించి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారిని స్త్రీ యందు పుట్టుకనిచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? పాత రక్షణ ప్రణాళిక, పాత రక్షణ వస్త్రం ఉరిబెట్టి చంపేసింది గనక ఒక క్రొత్త రక్షణ ప్రణాళిక, ఒక క్రొత్త రక్షణ వస్త్రాన్ని కప్పి నా పిల్లలను సిగ్గుపడకుండా నా ముందు నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసాడు. అందుకే క్రొత్త నిబంధన అనేది మనం కలిగి ఉన్నాం. ఆ క్రొత్త నిబంధన పక్కనే పాత నిబంధన కూడా ఉంది. ఏంట పాత నిబంధన? పాత రక్షణ ప్రణాళిక. ఏదే కొత్త నిబంధన? కొత్త రక్షణ ప్రణాళిక. ఈ పాత రక్షణ ప్రణాళిక చంపేసింది, ఈ కొత్త రక్షణ ప్రణాళిక జీవం పోసింది. చదువునన్న త్వరగా. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉంది. ఏది నివారణ చేయబడింది? ముందు ఇయ్యబడిన ఆజ్ఞ. ఏంట ముందు ఇయ్యబడిన ఆజ్ఞ? రక్షణ ప్రణాళిక కోసం ముందు ఇయ్యబడిన ధర్మశాస్త్రములోని ఆజ్ఞ ఏమైంది? అది నివారణ చేయబడింది. ఎందుకు నివారణ చేయబడింది? అది బలహీనమైనందున. ఏంట బలహీనత? పరిశుద్ధులు చేయడానికి బదులుగా పాపులుగా చేసి, నీతిమంతులు చేయడానికి బదులుగా నరకానికి పోయేటట్లుగా చేసింది గనక అదేంటది? మనుషులకు అది బలహీనంగా ఉంది గనక దాన్ని తొలగించేశాడు. 7వ అధ్యాయము 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. ఈ విషయం క్రైస్తవ ప్రపంచానికి తెలియక చేస్తున్న చిన్న పొరపాటు చూపించి ముగిస్తాను మొదటి భాగాన్ని. 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మొదటి నిబంధన అనగా మొదట రక్షణ ప్రణాళిక కోసం ఇచ్చిన నిబంధన అనగా ధర్మశాస్త్రము, నిబంధన అనగా పాత నిబంధన లోపమే లేకపోతే, పాత నిబంధనలు లోపమే లేకపోతే అసలు రెండవ దానికి అవకాశం ఎక్కడిది? అంటే పాత నిబంధన ఏమైందన్నమాట? లోపమైంది. ఎంత లోపమైందో తెలుసా?
నిన్ను నరకము లోపల పడేసేంత లోపమైంది. ఏదది? పాత నిబంధన, పాత రక్షణ వస్త్రం, పాత రక్షణ ప్రణాళిక, పాత క్షమాపణ ప్రణాళిక. అందుకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం లోపము కలిగింది కనుకనే రెండవ నిబంధన రావాల్సి వచ్చింది. పాత బట్ట చినిగిపోయింది కనుకనే, పాత బట్ట పాతగైంది కనుకనే, పాత బట్ట బలహీనమైంది కనుకనే కొత్త బట్ట, కొత్త రక్షణ ప్రణాళిక రావలసి వచ్చింది. ఈ విషయాన్ని క్రైస్తవ్యం గ్రహించలేకపోతుండగా ఏం జరిగిందో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఈ పాత బట్ట, ఈ పాత రక్షణ ప్రణాళిక, మొదటి నిబంధన ఏం చేయడానికో తెలుసా? కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడుచున్నది క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు. కేవలము ధర్మశాస్త్రము, పాత నిబంధన బాల శిక్షకుడుగా ఎక్కడికి నడిపిస్తుంది? క్రీస్తునొద్దకు నడిపిస్తుంది. క్రీస్తునొద్దకు నడిపిస్తుందే కానీ క్రీస్తుకేసి పాత నిబంధన కుట్టడానికి కాదు. అంటే క్రీస్తునొద్దకు రావడానికి ధర్మశాస్త్రం బాలశిక్షకుడే. కానీ నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తును తీసుకొని పోయి మళ్ళీ ధర్మశాస్త్రం కలిపావనుకో ఏమైపోద్ది? పాత బట్ట, పాత రక్షణ ప్రణాళిక ఏమైందో తెలుసా? పనికి మాలిందిగా అవుద్ది. ఇప్పుడు ఒక విషయాన్ని చూద్దాం. ఒక వీడియో ప్లే చేయండి. మొదటి వీడియో ప్లే చేయండి. పాత నిబంధనకు కొత్త నిబంధన రెండు కలిపితే ఏమవుద్ది అన్నాడు? ఏమైద్ది? చినుగు ఎక్కువైపోద్ది కదా, కొత్త ద్రాక్షారసం కింద పోద్ది కదా. కింద పోతే ఏమవుతుంది? పాడు కాదు, తొక్కుతారు కింద పోతే. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఈ పాతది కొత్తది రెండు కలిపి కుట్టుట వలన ఏం జరుగుతుందో ఇది చదవడానికి కొంచెం మనసొప్పది, కానీ చదవాలి, గ్రంథంలో ఉంది కనుక. 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి. ఎట్లుండగా కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయవలసి ఉండగా కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోస్తే ఏమైద్ది? కింద పోద్ది కదా. కింద పోతే ఏమైద్ది? తొక్కుతారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు 29వ వచనములో? ఏమంటున్నాడు? ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో. ఎవరు దేవుని కుమారుడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. ఇది నా రక్తము అనగా ద్రాక్షారసాన్ని పట్టుకొని ఏమన్నాడు? రక్తం. పాపక్షమాపణ కోసమై, అనేకుల పాపక్షమాపణ కోసమై చిందించబడుతున్న నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. అదేమవుతుంది? ఆ క్రీస్తు ఏమవుతున్నాడు? తొక్కబడుతున్నాడు. ఎందుకు? కొత్త ద్రాక్షరసాన్ని, యేసుక్రీస్తు వారి కొత్త నియమాలను పాత నిబంధనలో కలుపుట వలన, పాత నిబంధనలో కలుపుట వలన. ఈ మధ్య క్రైస్తవ్యం నవ్వుల పాలు అవుతుండగా ప్రపంచ క్రైస్తవ్యానికి ఈ పాత కొత్త వాటిని గురించి చెప్పాలని సిద్ధపడ్డాను. ఎవరికి తెలియదు. యమాహేమేలు సైతం ఇందులో ఓడిపోయారు. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? క్రొత్త ద్రాక్షారసం ఒలికిపోవటమే కాక మనుషుల చేత తొక్కించే దౌర్భాగ్య పరిస్థితిలోనికి ఎవరు తెచ్చారు? కలిపిన వారే. ఎవరు కలిపిన వారు? మనమే. ఎందుకు కలిపాము? ఈ పాత దాని యొక్క ప్రమాదం తెలియదు కనుక. పాత దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటి? ఉగ్రత, మరణం, నరకం పాత దాంట్లో. కొత్త దాంట్లో ఉన్నటువంటి మేలేంటి? జీవం, పరిశుద్ధత, పరలోకం. పరిశుద్ధత, పరలోకాన్ని తీసుకెళ్ళి పాతదైన ఉగ్రతలోను, నరకములోను, ధర్మశాస్త్రములోను రెండింటిని కలిపితే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇన్ని చూపించగలను సోషల్ మీడియాలో, వచ్చేవే అవి చెడును చూపిస్తారు, మంచిని ఎవడు చూపించడు.
సౌండ్ ప్లే కాదు కదా, ఓకే చూడండి అక్కడ. అది చర్చి, క్రైస్తవులుగా దేవుని ఆరాధించే చర్చి. గుడ్డోళ్ళకు కూడా కనబడాలని చెప్పి వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారు. అదిగో ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ, సౌండ్ ఆఫ్. ఏం చేస్తున్నారు, చెరుకు గడలు పెట్టారు, పొయ్యి పెట్టారు, కడవ పెట్టి దాంట్లో పాలు పొంగిస్తున్నారు. ఏంటన్నమాట అది, సంక్రాంతి పండుగను ఎక్కడ చేస్తున్నారు, చర్చిలో చేస్తున్నారు. ఎవరు వాళ్ళు, గురువులు కదా. ఎందుకని చేస్తున్నారు, పాతదే మంచిగా ఉంది, కొత్తది మాకు వద్దు. ధర్మశాస్త్రంలో పండుగలే మంచిగా ఉన్నాయి, మాకు కొత్తది వద్దు. ఎందుకు, ఇది చేసి వచ్చిన ప్రజలు గనుక, ఇది చేసి చర్చిలోకి వచ్చిన ప్రజలు గనుక, ఇది అనుభవించి చర్చిలోకి వచ్చిన ప్రజలు గనుక, చర్చిలోకి వచ్చిన తర్వాత ఇది వద్దు అంటే ఎట్లుంటుంది, ముద్దుగుండది. ఏం కాదు, దేవుడు ఆత్మను చూస్తున్నాడు, దేహాన్ని ఏం చూస్తలేడు, నో ప్రాబ్లం, పోయేది ఆత్మనే కదా, శరీరం ఏం కాదు అని అంటే సంకలు ఎగరేసుకుంటాడు. ఇప్పుడు డీజో సౌండ్ అంతా కూడా ఎక్కడొచ్చింది, చర్చిల్లోకి వచ్చింది. పాతదే మంచిగా ఉంది, ఆ యూనిఫామ్ వేసుకుని చూడండి, అది ఎక్కడిది, పాత నిబంధన యాజకులు వేసుకునే వస్త్రం, అది మంచిగా ఉందని వేసుకున్నారు చూడు. ఈ పండుగలు ఆచారం ఎక్కడిది, అతడే చెప్తున్నాడు మహానుభావుడు, సంక్రాంతి పండుగ బైబిల్లో ఉందని చూపిస్తున్నాడు. పస్కా పండుగ బైబిల్లో ఉంది, కోతకాల పండుగ బైబిల్లో ఉంది, పర్ణశాల పండుగ బైబిల్లో ఉంది, అది రకరకాల పండుగలన్నీ బైబిల్లో ఉంది. అది ధర్మశాస్త్రం ఉంది, అది పాత ఆజ్ఞ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు చేయాల్సింది చేశారు, కానీ ఉగ్రతకు లోనయ్యారు, చేశారు, నరకానికి లోనయ్యారు, చేశారు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళకే క్షేమము కలిగించని ఆ పాత ఆచారాలు, పద్ధతులు, నియమాలు, నిబంధనలు చేసి ఏమైపోయింది, పూర్తిగా చినిగిపోయిందా లేదా. వాడు ఏమని కామెంట్ పెడుతున్నావు, ఒరే యేసు మతంలోని పోయిరు కానీ మీ బుద్ధులు మారలేవురా, మా పండుగల మీద ఉన్నంత కోరిక ఎవడి మీద లేదురా అంటున్నాడు. ఇది పక్కోడి కథ, చూసి నవ్వుతున్నాం. ఇవి ఎందుకు చూపిస్తున్నాను, పాతదే మంచిగా ఉంది అనుకున్నాడు. ఎందుకు, పాతదాని యొక్క ప్రమాదము తెలియదు గనుక. ఇప్పుడు అర్థమైందా పాతదాని యొక్క ప్రమాదం ఏంటిది, పాతదాని వెనుక ప్రమాదం ఏంటిది. పాతది బాగుంది కానీ ప్రమాదం ఏంటి, ఉగ్రత, మరణం, నరకం. ఓకేనా, బాగుంది కానీ ఉగ్రత, నరకం, మరణం ఉంది. కొత్తది వద్దనుకుంటున్నారు ఎవరు, క్రైస్తవులే. కొత్తదొద్దు మాకు, కొత్తదొద్దు, అదే డ్యాన్స్, అదే జంప్, అవే చేయాలి. అది చర్చి. ఏం చేద్దాం చెప్పు, ఎందుకు జరిగింది ఈ ఎగరటాలు? ఎక్కడున్నాయి మళ్ళీ, ఎక్కడంటే ఏం చెప్తాడు, దావీదు వలె నాట్యం ఆడుదామంటాడు. దావీదు వలె నాట్యం, మరి దావీదు వలె దేవునికి హృదయానుసారం బ్రతుకుదాం అన్నాడు. ఈ మాట ఎవడు చెప్పాడు, దావీదు వలె నాట్యం ఏం నాట్యం అది, పాతదానిలో దేహానికి ఉల్లాసం ఉంది, పాతదానిలో దేహానికి పండుగలు ఉన్నాయి, పాతదానిలో దేహానికి తృప్తి ఉంది, పాతదానిలో దేహం బలుస్తుంది. బలులు అర్పించారు, కొవ్వన్ల పడేశారు, మాంసం పిక్కొని తిన్నారు. కానీ దాని వెనక ఆత్మకి మరణం ఉందన్న సంగతి క్రైస్తవ లోకం గ్రహించలేదు. అంటే ఈ కొత్తదాన్ని పాతదాంతో కలపద్దు. ఏమైతే కలిపితే, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం, ప్రకటన గ్రంథం. అందుకే క్రొత్త నిబంధన సంఘముగా క్రీస్తు నియమించిన నియమాలను, క్రీస్తు చెప్పిన పద్ధతులను అనుసరించి నడవగలగాలని, క్రీస్తు సంఘమందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాక్యములో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. వాక్యములో ఉన్న ఎడల, ఈరోజు వాక్యములో ఉండలేకపోతున్న దౌర్భాగ్యులము కదా, వాక్యములో ఉండలేకపోతున్న దౌర్భాగ్యులుగా ఏమవుతున్నాం, పాతదే మంచిది అనుకున్నాం కదా, ఆ పాతదే ఏం చేస్తుంది నిన్ను నన్ను అంటే
ఉగ్రత పాలు చేస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది, శిక్షావిధికి లోను చేస్తుంది, సచ్చిన తర్వాత కుయ్యమనకుండా నరకములోనికి నిన్ను నడిపిస్తుంది. పాతదే మంచిదా? ఎస్, మంచిది. పాతదే మంచిది. కొత్తది వద్దా? అయితే నరకానికి పోతావు, జాగ్రత్త. ఇప్పుడు పక్కింటి సంగతి చూపించాను కదా, ఇప్పుడు మన ఇంటి సంగతి కూడా చూపించి ముగిస్తాను. చివరికి ఒకటే మాట చదివిని ముగిస్తాను. చదువు నాన్న. ఎవడైనను వీటితో ఏదైనా కలిపిన ఎడలో ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు రాయబడిన వాటిని తీసివేసిన ఎడలా కలపొద్దు. అక్కడ కలపొద్దు, అక్కడిది ఇక్కడ కలపొద్దు, అక్కడిది అక్కడనే చదవాలి, ఇక్కడిది ఇక్కడనే చదవాలి. ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధన కలిపితే ఏమవుద్ది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఏమవుద్ది కలిపితే? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధనను కొత్త నిబంధనకు కలిపి చెడగొట్టేవారుగా అవుతున్నాం. పాత రక్షణ ప్రణాళికను కొత్త రక్షణ ప్రణాళికకు జోడించి చెప్పటం వలన క్రైస్తవ్యం అబాసు పాలై నవ్వుల పాలవుతుంది. ఏది కొత్త వస్త్రమో ఏది పాత వస్త్రమో తెలియని అమాయకులుగా చేసింది దుష్టుడైన అపవాది. చదువునానా? కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవరు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వాళ్ళం కాదు. దేనికి కలిపి చెరిపెడము? ఇదిగో పాత బట్టకి కొత్త బట్ట కలిపెట్టే వాళ్ళం కాదు. కానీ కలిపి చెరిపెడు వాళ్ళే అనేకులు ఉన్నారు. కలుపుతే ఏమవుతుంది? చెడిపోతుంది. కలిపి కుడితే ఏమవుతుంది? చిరిగిపోతుంది. కలపకూడదు. ఇప్పుడు మరో విషయాన్ని, ఈనాటి క్రైస్తవ్యం కలుపుతుందా పాత బట్టను చూడడానికి ఒకే వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అది పక్కింటోడి కథ. ఇప్పుడు మన వీడియో చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములను వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీయులవి. ఏమేమి? దత్తపుత్రత్వం, మహిమ. ఇశ్రాయేలులు దత్తపుత్రులు, మనం పుత్రులం. ఆ సంగతి తెలియదు ఇప్పటి క్రైస్తవులకు. వాళ్ళేమో దత్తపుత్రులు, మనమేమో అసలు కొడుకులం అయ్యాం. ఎందుకు? వాళ్ళు సాతానుకు అమ్ముడు పోయారు, తిరిగి కొనుక్కున్నాడు కనుక దత్తపుత్రులు అయ్యారు. మనకు అసలు దేవుడు లేని వారం కనుక మన క్రీస్తు రక్తము ద్వారా కుమారులు అని పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు. మనము కుమారులం, వాళ్ళు దత్తపుత్రులు. మహిమ, నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమైన అర్చనాచారములు, పద్ధతులు, ఆచారాలు, నియమాలు, ఇవన్నీ ఎవరివి? చివరికి ఏంటన్నాడు? వాగ్దానములు వీరివి. 31వ తారీఖు నాడు వాగ్దానం తీసుకున్నావా నువ్వు? నీ వాగ్దానం ఏంటిది? ఉందా షిట్టన్లా? లేదా? ఎవరి దగ్గర ఉంది రెడీగా? నీ దగ్గర ఉంటే నువ్వు చదువు కదా. ఎవరి దగ్గర ఉంది? చదువు. వాగ్దానములు వీరివి. పాతదే మంచిగా ఉంది, కొత్తది వద్దు. ఒరే, పాతది చంపేసిందిరా, పాతది ఉగ్రత పాలు చేసింది, పాతది మనల్ని పాపాత్ములుగా చేసింది. అందుకే కొత్తది ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చి కొత్తది ఇస్తే, కొత్తది అద్దయా, పాతది మంచిగా ఉంది. చదువు నాన్న. కాదు నాన్న, కాదు. గిల వాగ్దానం 31వ తారీఖు వాగ్దానం నీకు వచ్చిందా? వాగ్దానం 31వ తారీఖు నాడు ఉందా బేటా? ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించు. మరి ఎందుకు వచ్చినావు గుడికిగా? ఆయన చెప్పిండు కదా, సదాకాలం తోడున్నా అన్నాడు, సత్యదాకా నడిపిస్తా అన్నాడు. మరి ఎందుకు వచ్చినావు? ఎక్కడుంది వచనం? అది ఎక్కడుంది? కీర్తనలు అనేది పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? మరి ఎవరికి ఇచ్చాడు అవన్నీ? ఎందుకని ఇచ్చాడు? బానిస రాజ్యములో బ్రతుకు జీవితాలు మగ్గిపోతున్నప్పుడు అక్కడే ఉండి దేవుణ్ణి యాద్ చేసుకోకపోతే, మీకు తోడుగా ఉన్నా
మరణం వరకు నడిపిస్తా, ధైర్యంగా ఉండండి అని కీర్తనకారుని చేత 1000 సంవత్సరాలకు పూర్వం, కొత్త నిబంధన రాకముందు 1000 సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన వాగ్దానమే. కానీ నీకు నాకు చెప్పింది ఇలా ఇన్ని చదువుకో, గవ్వే ఉంటాయి. మరి ఇప్పుడు అది కొత్తది కాదయ్యా వద్దు అన్నామనుకో 31వ తారీఖు నాడు, లేదు సార్ పాతదే మంచిగా ఉంది సార్, పాతదే మంచిగా ఉంది సార్, కొత్తది వద్దు సార్ అంటున్నారంటే, పాత నిబంధనను కావాలని కోరుకుంటున్నావంటే దాని వెనక నీకు ఉల్లాసం ఉంది, దాని వెనక సంభ్రమం ఉంది, దాని వెనక సంతోషం ఉంది, దాని వెనక ఎన్నో ఎన్నో శరీర సంబంధంగా ఎన్నో ఆనందం కలుగుతుంది. కానీ నేను ఉగ్రతగా నడిపిస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. ఆ వాగ్దానాల ద్వారా భ్రమిస్తున్నారు. ఏమైంది బేట? ఆ వాగ్దానాల ద్వారా భ్రమపడుతున్నారు. ఒకవేళ అలాంటి వాగ్దానం వచ్చినప్పుడు ఇంకెందుకయ్యా నాకు అంత నీతిగా బతికేది, ఆయన తోడుగా ఉన్నాడు, చివరిదాకా నడిపిస్తూ ఉన్నాడు, ప్రైజ్ దలాడని చెప్పి అనుకుంటాం కదా. నిన్ను కాదు, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తానన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, ఇశ్రాయేలు ప్రజలు తోడుగా ఉంటానన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు తోడుగా ఉండి కానాను దేశానికి వారిని నడిపించాడు. వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీ. ఈ పూజా ధర్మ కార్యాలు ఎవరివి? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రాలు ఎవరివి? ఇశ్రాయేలు ప్రజలు. నిబంధన ఎవరిది? వాగ్దానాలు ఎవరి? ధర్మశాస్త్ర ప్రధానమైన ముఖ్యమైన ఆచారాలు, పండుగలు ఇవన్నీ ఎవరివి అంటే ఇశ్రాయేలు ప్రజలవి. క్రైస్తవ్యం ఇప్పుడు పాతది వద్దనుకునే పరిస్థితిలో ఉందంటావా? ఉందా? ఈ కొత్తదాన్ని తీసి పాతదానికి కుట్టారు. ఇప్పుడు క్రైస్తవ్యం దేవుణ్ణి నవ్వుల పాలు కామెడీ పీస్గా చేసిన వాళ్ళం అవుతున్నాం కదా. అందుకే పాతదాన్ని పాతదానిగా చూసి, కొత్తదాన్ని కొత్తదానిగా చూసి ఆధ్యాత్మిక జీవితాన్ని మలుచుకోకపోతే మనమే దేవుణ్ణి అవమానపరిచిన వారుగా చివరికి శిక్షించబడే నరకానికి వెళ్ళిపోతాం. తిత్తులు అనగా హృదయం, పాత తిత్తులు ఆచారాలతో ఉన్న హృదయం. కొత్త హృదయాన్ని ఇస్తానన్నాడు. కొత్త హృదయం కలిగి ఉండాలి. అదే బాప్తిసం అనే కార్యక్రమంలో కడుగబడి పసిపిల్లగా మొట్టమొదట మళ్ళీ జన్మించిన వాడు. ఆ హృదయములో క్రొత్త ద్రాక్షరసాన్ని పోయాలి, అనగా క్రొత్త రక్షణ ప్రణాళికను పోయాలి. అనగా ద్రాక్షరసం అనగా దేవుని వాక్యం. ప్రేమని దేవుని బిడ్డలారా, పాతది ఏదో కొత్తది ఏదో మనం చూస్తున్నాం. పాతది పాత నిబంధన, క్రొత్తది కొత్త నిబంధన. పాతది ప్రయోజనం కాలేదు, కొత్త నిబంధన ప్రయోజనకరమైనది. ఈ విషయాన్ని సంక్షిప్తంగా మనం ఆపేస్తున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పాతదానిలో కొత్తది కలిపే సంఘముగా ఉండకూడదని నా ఆశ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఉల్లాసం కలిగినా కలగకపోయినా, లాభం కలిగినా కలగకపోయినా, ఏంటో ఆ పాతవి, ఆ పాత ఆచారాలేంటో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం వివరిస్తున్నప్పుడు మనలోనే పాతది కోరుకొని కొత్తది వద్దనుకునేవారుగా మిగిలిపోయిన వారుగా ఉంటాము. ఆ విషయాన్ని ముందు దినాల్లో గ్రహించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం.